ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వయసు 75 సంవత్సరాలు. ఆయన మన ప్రధానమంత్రి మోడీ గారి కంటే 2 సంవత్సరాలు పెద్ద. అయితే ఎందుకు చెప్తున్నానంటే 75 సంవత్సరాలు ఆయనకి నెంబరే తప్ప ఒక లెక్క కాదు. ఆఫ్టర్ ఆల్ రజనీకాంత్ గారు ఏదో సినిమాలు అంటారు ఏజ్ ఈజ్ ఎ నెంబర్ అని, అలాగా చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు అనేది ఒక లెక్క నెంబర్. చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వంలో చాలామంది విమర్శించారు. ముసలోడు, చచ్చిపోతాడు, అయిపోయాడు, అది ఇది అని చెప్పేసి. ఈ మాటలన్నీ అన్నం తినే మనుషులైతే మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే ప్రతిపక్షం అవని పాలకపక్షం అవని ఎవరైనా సరే మనిషి అనేవాడిని మనం గౌరవించాలి, అంతలాగా విమర్శించకూడదు. ఎవరైనా సరే తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వ్యక్తిని గౌరవించడం ఫస్ట్ నేర్చుకోవాలి, అది సంస్కారం. అందులోనూ దేవుడు లాంటి మనిషి ఈయన, ఆంధ్రప్రదేశ్ పాలిట దేవుడు. ఈయనకి ఎంతసేపు కూడా అభివృద్ధి 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 అభివృద్ధి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల సంక్షేమం ఇస్తున్నాడు, అది కూడా ఆయనకి కొన్ని పథకాలు నచ్చవు, కానీ తప్పదు, ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆయన ఒక సింహాసనంలో కూర్చోబెట్టి మీ బుర్రకి ఏమనిపిస్తే అది చేయండి, మా బ్రతుకులు బాగుండాలి, మా పిల్లల బతుకులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మా స్టేటు అన్ని రాష్ట్రాల కంటే బంగారు మయంగా ఉండాలి, దానికి మీరు ఏం చేస్తారో ఆలోచన చేయండి, ఏవి ఇవ్వాలనుకుంటున్నారో అవే ఇవ్వండి, ఏవి పడితే అవి మాకు వద్దు పథకాలు అని చెప్పి ఆయనకి ఫ్రీడమ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 3 టైమ్స్ 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి అని. ఎందుకన్నారంటే ఆయనకి సీఎం అయిపోదాము, చక్రం తిప్పేద్దాం అని ధ్యాస లేదు. ఆయన ఎంతసేపు ప్రజలు బాగుండాలి. అసలు ఏంటి మీరు, అసలు మీ బ్లడ్ ఏంటి, మీ మైండ్ ఏంటి, అసలు ఏం పుస్తకాలు చదివారు నాకేం అర్థం అవ్వట్లేదు. లోకేష్ గారు అవని, చంద్రబాబు నాయుడు గారు అవని, పవన్ కళ్యాణ్ గారు అవని, రామానాయుడు ఎవరు ఉంటారు పసుపు షర్ట్ వేసుకొని ఆయుధమని, ఇలా చాలామందిని, నారాయణ గారు అవని, చాలామంది అసలు ఏంటి, అసలు ఏం పుస్తకాలు చదివారు మీరు, మీ బుర్ర ఏంటి అలా పని చేస్తుంది, ప్రజలు 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 అని చెప్పేసి. అయితే ఈ వీడియో చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టవచ్చు, లేదా మనసులో చాలే అని అనుకోవచ్చు. కానీ యథార్థం ఎప్పుడు యథార్థమే, ధర్మం ఎప్పుడు ధర్మమే, నిజం ఎప్పుడు నిజమే. మనం నిజం మాట్లాడుకోవాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట దేవుడైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం బ్రతకాలి, 100 సంవత్సరాలు బ్రతకాలి అని మనం దేవుడికి ప్రార్థించక్కర్లేదు, ఆయన బ్రతికేస్తాడు. ఎందుకంటే ఆయన రాయించుకొని వచ్చాడు, అక్కడ రాయించుకొని వచ్చాడు, నేను ఆంధ్రప్రదేశ్ పాలిట భగవంతుడిని అవుతాను, మీ రూపంగా నేను అక్కడ చలామణి అవుతాను, అందరి సమస్యల్ని నేను పరిష్కరిస్తానని. ఒక్కసారి ఈ ఫ్రీ బస్ అని లేకపోతే ఇంకోటని 6 పథకాల్లో కొన్ని ఏవో 1-2 అక్కర్లేని ఉండొచ్చు, అవి తీసేస్తే గనక ఆయనకి పెద్ద మీరే ఫ్రీడమ్గా చేయండి అని అంటే, విద్య వైద్యం ఫ్రీగా చేయండి అని మనం అరుస్తున్నాం కదా, ఆ 2 ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాయి. ఒకసారి ఆలోచించండి. ఏదో చిన్న సమస్య వస్తే చంద్రబాబు నాయుడు తిట్టేయడం, ఏదో చిన్న వర్షం వస్తే ఎక్కువ గట్టిగా తుఫాను వస్తే చంద్రబాబు నాయుడు తిట్టేయడం, ఏదో అసలు ఏం తింటున్నామో అన్నది మనం పరిశీలించుకోవాలి, ఆలోచించుకోవాలి. అందువల్ల నేను ఎవరిని తప్పుగా అంటలేదు, తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గురించి. థ్యాంక్ యూ.